Hello students. So here question is given as which of the following cannot exhibit isomerism? Cannot exhibit isomerism అంటే ఇందులో ఏది ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేయదు అని అడుగుతున్నారు. సో ఐసోమెరిజం ఇవన్నీ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. C4H10, C5H12, C3H8, C6H14. So first C4H10. What is the formula? General molecular formula C4H10. CnH2n plus 2 alkanes. So if we substitute here C4H2 into 4 plus 2. 2 4s are 8, 8 plus 2 10. అంటే ఇది ఆల్కేన్ కి సంబంధించిన కాంపౌండ్. ఆల్కేన్, ఇట్ ఈస్ అన్ ఆల్కేన్, ఆల్కేన్, ఆల్కేన్ అండ్ ఆల్కేన్. ఆల్ ఆర్ ఆల్కేన్స్ ఓన్లీ. ఓకే, so alkanes, for alkanes to show isomerism minimum 4 carbons are required. For alkanes minimum 4 carbons అంటే 4 carbons తోనే ఐసోమెరిజం అనేది చూపిస్తుంది. 3 కార్బన్స్ అనేది పాసిబుల్ కాదు, మినిమం 4 కార్బన్స్ ఉండాలి. ఐసోమెరిజం, చైన్ ఐసోమెరిజం చూపించాలన్నా మినిమం 4 కార్బన్స్ ఉంటేనే అది ఐసోమెరిజం ను చూపిస్తాయి ఆల్కేన్స్. ఫర్ ఎగ్జాంపుల్ N-butane, methyl propane. సో ఇలా మినిమం 4 కార్బన్స్ ఉంటేనే ఇలా ఐసోమెరిజం, చైన్ ఐసోమెరిజం వస్తుంది. అంటే చైన్ ఐసోమెరిజం అంటే ఏంటి? ద మాలిక్యూల్ ఆర్ ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ సేమ్ జనరల్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ చైన్స్, హైడ్రోకార్బన్ చైన్స్. సో if you start with 3 carbons, for example 3 carbons N-propane, and we cannot write substituent, as substituent 1 carbon. So 3 carbons, it is not possible to show isomerism. Minimum 4 carbons are required to show isomerism. So the option is third, C3H8. With 3 carbons isomerism is not possible. For alkanes minimum 4 carbons. For alkenes minimum 4 carbons are required. For alkenes C double bond C double bond C. So ఇలా రాసుకోవచ్చు ఐసోమెరిజం. For alkynes minimum 5 carbons are required. Minimum 5 carbons ఉంటేనే, అంటే C5 నుంచే స్టార్ట్ అవుతాయి ఆల్కైన్స్. ఐసోమెరిజం ని చూపించాలంటే మినిమం 5 కార్బన్స్ కావాలి. మినిమం 5 కార్బన్స్ ఉంటేనే ఐసోమెరిజం అనేది వస్తుంది. ఫర్ ఆల్కైన్స్ C ట్రిపుల్ బాండ్ C. ఇలా ఐసోమెరిజం. ఫర్ ఆల్కడైన్స్ ఆల్సో మినిమం 5 కార్బన్స్ కావాలి. C5 నుంచే స్టార్ట్ అవుతాయి. ఫర్ ఆల్కీనైన్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉన్నాయి. మినిమం 5 కార్బన్స్ ఉండాలి. C5 నుంచి స్టార్ట్ అవుతాయి. 4 కార్బన్స్ తో కూడా స్టార్ట్ కావు. ఆల్కీనైన్స్ అంటే డబుల్ బాండ్ నుండి అండ్ ట్రిపుల్ బాండ్ ఉన్న మాలిక్యూల్స్. సో ఇది C5, C ట్రిపుల్ బాండ్ C అండ్ 1 సబ్స్టిట్యూయెంట్. ఫర్ ఆల్కీనైన్స్. ఫర్ ఆల్కహాల్స్ minimum 4 carbons are required. For alcohols OH and 1 substitute. సో ఇట్లా ఓకే, ఇది మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. ఇది చూసుకోండి. ఇది ఎందులో మనకి ఎక్కడైతే ఆల్కేన్స్ అంటే C4 తో స్టార్ట్ అవుతాయి,
ఆల్కీన్స్ కూడా C4 తో స్టార్ట్ అవుతాయి, ఆల్కైన్స్ అయితే 5 కార్బన్స్ C5 తోనే స్టార్ట్ అవుతాయి. సో మిగిలిన అన్ని ఇట్లా 5 కార్బన్స్ తో స్టార్ట్ అవుతాయి. సో ఇది ఐసోమెరిజం చూపించాలంటే కండిషన్ మినిమం నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ రిక్వైర్డ్. థ్యాంక్ యూ.